గంగా ఆగు. నువ్వొక్కడుగు ముందుకు వేసినా నిన్ను కాల్చి పారేస్తాను. చిన్న ఇదిగో గంగా, ఏం చేస్తున్నావు నువ్వు? అరే వాణ్ణికి భర్త అవుతాడు. పిచ్చిగా పట్టిందా నీకు? గంగా నీకు పిచ్చి పట్టిందా? ఈ రైఫిల్ లోడెడ్ రైఫిల్ గంగా. ఏం చేస్తున్నావు? చెప్పేది నీకే. మర్యాదగా వెనక్కి వెళ్ళిపో. ఇదేమీ ఆట కాదు గంగా, అది కింద పడే. లేదు సాగర్, ముందు వెళ్ళిక్కడి నుండి. గంగా ఈ గన్ నాకు ఇప్పుడే ఇవ్వు, ఇప్పుడే. లివ్ ఇట్. సాగర్ నిజంగానే చెప్తున్నాను, నిన్ను కాల్చి గంగా ఇదేమీ ఆటలాడతాడు. గంగా నేను చెప్పేది విను. గంగా నీకు చెప్తుంటే అర్థం కావట్లేదు. ఇదేమీ ఆడుకునే వస్తువు కాదు గంగా. ప్లీజ్ వదులు గంగా. గంగా గంగా నేను చెప్తున్నాను వదులు. గంగా నీకే చెప్పేది. సాగర్, నేనేం కావాలని చేయలేదు. తుపాకీ కాల్చి నన్ను ఆపొచ్చని అనుకున్నావు కదా? నీకేం చేయాలనిపిస్తుంది చెయ్యి, కానీ నేను కృష్ణని కలవకుండా ఇక్కడి నుండి వెళ్ళను. నువ్వు చాలా మొండిదానివి కదా, నేను కూడా నీలాగే మొండివాణ్ణి. సాగర్, నేను కావాలని. Shut up! ఈ రోజు వరకు నేను నీ మొండితనాన్ని భరిస్తూ వచ్చాను. ఎందుకంటే నేను అనుకున్నాను మొత్తం తప్పంతా నాదే అని, అంతా నా వల్లే జరిగిందని. నీ కఠినమైన ప్రవర్తన నేను భరిస్తూ వచ్చాను. ఎందుకంటే నేను అనుకున్నాను ఏదో ఒకరోజు గంగా ప్రశాంతంగా ఆలోచిస్తుంది, తన కోపం చల్లారుతుందేమోనని. కానీ లేదు లేదు గంగా, నువ్వు గడిచిపోయిన విషయాల్ని మర్చిపోవాలనుకోవటం లేదు. ఎందుకంటే నీ దృష్టిలో నీ ఈగో అన్నిటికంటే ఎక్కువ. అవునా? నువ్వు ఇలాగే ఆలోచిస్తున్నావు కదా, సాగర్ నిన్ను పూర్తిగా మోసం చేశాడని, నీ క్యారెక్టర్ని వేలెత్తి చూపించాడనే కదా. ఇదే కదా నువ్వు ఆలోచిస్తుంది. అందుకని నువ్వు నన్ను ఎలా క్షమించగలను అనుకుంటున్నావు? ఓ గాడ్, నిజానికి నీకు ఎందుకు ఇలా జరిగిందో తెలుసు. నీకు బాగా తెలుసు నిజంగానే. ఆ రాత్రి జరిగిన దాని గురించి నాకు అసలు ఏమీ గుర్తులేదు, ఆ రాత్రి గురించి అని నీకు బాగా తెలుసు. కానీ లేదు, నువ్వు నన్ను క్షమించలేవు. ఎందుకంటే నీ ఈగో మధ్యలో అడ్డం వస్తుంది కాబట్టి. అది నిన్ను ఎప్పటికీ క్షమించేలా చేయదు. అవునా? సగం నిజంగా నేను కావాలని కాల్చలేదు. గంగా చాలు, ఇక నేనేం విందల్చుకోలేదు. నువ్వు నన్ను కృష్ణని కలవకుండా చేస్తున్నావు కదా. సరే, ఇప్పుడు నేను లీగల్ పర్మిషన్ తీసుకుని వస్తాను. అలాగే కృష్ణని ఇక్కడి నుండి తీసుకెళ్లే తీరుతాను. కృష్ణ నా కూతురు, తన మీద నాకు పూర్తిగా హక్కుంది. ఇక నేను నా హక్కుని సాధించే తీరుతాను గంగా. ఇప్పుడు నేను కూడా చూస్తాను నువ్వు ఈ కేసు ఎలా గెలుస్తావని. ఈ కేసు నేనే గెలుస్తాను గంగా. కేసు తీర్పు నాకు ఫేవర్గా ఉంటుంది. ఇక ఆ తర్వాత వస్తాను నేను ఇక్కడికి కృష్ణని తీసుకెళ్ళడానికి. నేను తనని ఇక్కడి నుండి తీసుకెళ్తాను, అప్పుడు నువ్వు నన్ను ఆపలేవు. నేను చెప్పే ఈ మాటను నువ్వు గుర్తుపెట్టుకో, మిస్ గంగా శుక్లా. నానమ్మా, నువ్వు బానే ఉన్నావు కదా? ఐఎమ్ సారీ నానమ్మా. నేను నెరవేర్చలేని కోరికని నీ మనసులో మళ్ళీ పుట్టించాను నానమ్మా. పద వెళ్దాం.
ఒకసారి విను సాగర్. సాగర్ నేను కావాలని అలా చేయలేదు. గంగా నువ్వు కావాలని చేయలేదు అని నాకు కావాలని తెలుసు. కాల్చలేదు జయ. నాకు తెలుసు నువ్వు కావాలని చేయలేదని. నేను చెప్పే తను అసలు వినట్లేదు. సాగర్ లోపలికి పద గంగా. సాగర్ నాకు తెలుసు గంగా, నేను నువ్వు లోపలికి కావాలని రావద్దు. కాల్చలేదు. పద గంగా నేను లోపలికి. కాల్చాలనుకుంటాను. దాని గురించి వదిలేసి లోపలికి పద ముందు. ఎన్నో ఏళ్ల తర్వాత ఇంట్లో సంతోషాలు కనిపిస్తున్నాయి. ఈ సంతోషాన్ని నేను ఎప్పటికీ దూరం చేసుకోలేను. మనందరం 7 ఏళ్లలో ఎన్నో బాధలు అనుభవించాం. కానీ గంగా కృష్ణ ఇక్కడికి రావడం వల్ల ఎన్నో సంతోషాలు తిరిగొస్తాయి. వాళ్ళిద్దరూ ఇక్కడికి వస్తే సాగర్ జీవితంలో వెలుగు తిరిగొస్తుంది. సుప్రియ ప్రదీప్లకు కూతురుంది కదా, సాగర్ కుటుంబం కూడా సంపూర్ణం అవుతుంది. మనిద్దరం నానమ్మ తాతయ్యలా ఉండడానికి ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇద్దరు మనవరాళ్ళు చూసుకోవడం తేలికైన పనే కాదు. రోజంతా వాళ్ళ వెనకే పరిగెత్తాల్సి ఉంటుంది. హా, బహుశా నువ్వు నీ గురించి చెప్తున్నావేమో. నేను ఇప్పటికీ కూడా పిల్లలతో రేస్ పెట్టుకోగలను. అలాగా? ఉమ్, అది చూద్దాం. సాగర్, సాగర్, సాగర్. అమ్మా ఏమైందమ్మా? సాగర్ ఏంటి కోపంగా ఉన్నాడు? కృష్ణ గంగ ఎక్కడత్తయ్యా? ఇక మీదట ఆ గంగ పేరు ఈ ఇంట్లో ఎవరు ఎత్తకూడదు. ఈ రోజు అన్ని హద్దులు దాటేసింది ఆ అమ్మాయి. నా చిన్నని రోజు తుపాకీతో కాల్చాలని చూసింది. ఆ భగవంతుడి దయ వల్ల ఏం కాలేదు నా చిన్నకి. కాస్తలో బుల్లెట్ తప్పిపోయింది, లేకపోతే అనర్థం జరిగుండేది. ఈ రోజు అమ్మాయి అన్ని హద్దులను దాటేసింది. పిచ్చి పట్టింది దానికి. ఎంతో సంతోషంగా వెళ్ళాను నేను నా చిన్న కూతుర్ని తీసుకురావడానికి. దాని బదులు నాకేం మిగిలింది? నిరాదరణ, నిరాశ. లేదమ్మా, గంగాల ఎప్పటికీ చేయలేదు. తను అలాంటి అపరాధాలు చెయ్యదు. ఎందుకంటే అంటే నేను అబద్ధం చెప్తున్నానా? నేను అలా అనలేదు కదమ్మా. నేను అన్నదానికి అర్థం ఏమిటంటే, అంత స్టెప్ గంగ తీసుకుంది అంటే అక్కడేదో పెద్ద విషయం అయి ఉంటుంది. ఏ పెద్ద విషయం లేదు నిరంజన్. అదే తన పాత అహంకారం, ఇంకా మొండితనం. చిన్న పరిస్థితిని చూడలేదా నువ్వు? ఎంత పెద్ద షాక్ తగిలింది తనకి. నాకేమనిపిస్తోందంటే ఇప్పటికీ తన చెవుల్లో ఇంకా తుపాకీ కాల్చిన శబ్దం వినిపిస్తూనే ఉంటుంటుంది. గంగా, నేను గంట నుండి చూస్తూనే ఉన్నాను. నీ చేతులు వణుకుతున్నాయి. ఇదిగో నీళ్ళు తాగు. నెమ్మదిగా. తుపాకీ శబ్దం ఇప్పటికీ నా చెవుల్లో వినిపిస్తూనే ఉంది. ఒకవేళ బుల్లెట్ సాగర్కి తగిలుంటే? లేదు, నేను తుపాకీ కావాలని కాల్చలేదు జోయా. ఐ నో గంగా, నువ్వు ఇదంతా కూడా కావాలనేం చేయలేదు. నువ్వు అలా ఎప్పటికీ చేయలేవు కూడా. ఇది ఒక యాక్సిడెంట్ అంతే. జరిగిందని నువ్వు మర్చిపోవడానికి ప్రయత్నించు గంగా. ఇన్ఫాక్ట్ దాని గురించి మర్చిపో. ముందు ముందు ఏం చేయాలో అదే ఆలోచించు నువ్వు. ఇప్పటి వరకు సాగర్ ఇండైరెక్ట్గా ప్రయత్నం చేశాడు కృష్ణని తనతో పాటు తీసుకెళ్ళడానికి. ఇప్పుడైతే తను డైరెక్ట్గానే ఛాలెంజ్ చేసి వెళ్ళాడు. తను నీ నుండి నీ కృష్ణని వేరు చేసి తీరుతాడని. అప్పుడేం చేస్తావు? నాకేమనిపిస్తోందంటే తనకి కేవలం ఒకటే లక్ష్యం ఉంది. ఈసారి ఏదో పెద్ద ప్లానే వేయబోతున్నాడు. ముందు ముందు ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. నాకు చాలా భయంగా ఉంది. ఏమీ అర్థం కావడం లేదు. కానీ నువ్వు ప్లీజ్ టెన్షన్ పడొద్దు. అంతా అదే సర్దుకుంటుంది. అమ్మా,
అమ్మా నువ్విప్పుడు ఏడుస్తున్నావా? లేదే, నేనేమి ఆడడం లేదు. నిజంగా? నిజంగా. అయితే సరే. ఇంతకీ బయట ఆ శబ్దం ఏంటమ్మా? ఏం శబ్దం? ఏ శబ్దం రాలేదే. సరే అయితే నాన్న దగ్గర నుండి ఫోన్ వచ్చిందా? నేను ఆయనతో కాస్త మాట్లాడాలి. కృష్ణ, ఈరోజు స్కూల్లో నీకు హోంవర్క్ ఏమిచ్చారో నాకు చెప్పనే లేదు. అన్నట్టు అమ్మా, హోంవర్క్ అంటే నాకు గుర్తొచ్చింది. ప్రిన్సిపల్ మేడం నాకు ఒక నోటీస్ రాసిచ్చారు. నేను ఇప్పుడే తీసుకొని వస్తాను. ఇలా చూడు. రేపు ఫీజు కట్టడానికి లాస్ట్ డే అమ్మా. ఇంతకు ముందు కూడా 2 సార్లు నోటీస్ వచ్చింది. బహుశా నువ్వు మర్చిపోయినట్టున్నావు. ఈసారి నువ్వు ఫీజు కట్టేయమ్మా. రేపే లాస్ట్ డే కదా. అలాగే కృష్ణ, కట్టేస్తాను. నువ్వు వెళ్ళి నీ హోంవర్క్ చేసుకోమ్మా. నువ్వు ఒక్క అడుగు ముందుకు వేసినా నిన్ను కాల్చి పారేస్తాను. వదులు గంగా. సాగర్, సాగర్, వదలు. గంగా! సాగర్, సాగర్, నువ్వు బానే ఉన్నావా? ఏమైంది చెప్పు నాకు. అసలు గంగా నా ముందు తన పేరెత్తకండి. తను నన్ను కాల్చాలని అనుకుంది నాన్న. నేను చచ్చిపోయి ఉండేవాణ్ణి. దాని గురించి తను ఆలోచించలేదు, కాల్చేసిందంతే. ఖచ్చితంగా ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. లేకపోతే గంగల బిహేవ్ చేయదు అసలు. చూడు సాగర్, నువ్వు రెస్ట్ తీసుకో. జరిగిన దాన్ని నువ్వు మర్చిపోవటానికి ప్రయత్నించు. నేనే వెళ్ళి తనతో మాట్లాడొస్తాను. మీరు ఎక్కడికి వెళ్ళకండి నాన్న. మీరు గంగతో ఏమీ మాట్లాడకండి. ఎవరు ఎక్కడికి వెళ్ళకూడదు. మీరు నాతో చెప్పారు కదా నాన్న, సాగర్ నిన్ను గంగ క్షమించానని చెప్పేదాకా నువ్వు తనని క్షమాపణ అడుగుతూనే ఉండాలని, తన మనసు కరిగేంత వరకు అడుగుతూనే ఉండాలని. బిలీవ్ మీ నాన్న, నేను తనని చాలాసార్లు క్షమాపణ అడిగాను. మీరు ఎలా చెప్పారు నేను అలాగే చేస్తూ వచ్చాను. నా వల్ల అయినవన్నీ నేను చేస్తూనే వచ్చాను నాన్న. కానీ నా ప్రయత్నాలన్నీ తన ముందు ఎందుకు పనికిరానివైపోయాయి. నేను నా ఫ్యామిలీని ఒకటిగా చూడాలనుకున్నానంతే. కానీ నాన్న తను అలా కోరుకోవటం లేదు. తను ఈ రోజు వరకు చేసినవన్నీ నేను అస్సలు పట్టించుకోలేదు. నేనేమనుకున్నానంటే తను ఏదైతే చేస్తుందో అదంతా కూడా ఇన్నేళ్ల బాధ, కోపం వల్ల ఇలా చేస్తుందని. కానీ ఈరోజు తను అన్ని హద్దులు దాటేసింది నాన్న. షీ హాజ్ క్రాస్డ్ ఆల్ ద లిమిట్స్. ఏమనుకుంటున్నాను? తను ఏమైనా చేయొచ్చు. నేను మాత్రం అన్ని చూస్తూ మౌనంగా భరిస్తూ ఉండిపోవాలి కదా. లేదు, ఇప్పుడు అలా అస్సలు జరగదు నాన్న. ఇక నేను నా కూతుర్ని పొందడం కోసం పోరాడుతాను నాన్న. మీరు చూస్తూ ఉండండి. లీగల్లీ నేను కృష్ణని ఇంటికి తీసుకొచ్చి తీరుతాను. అప్పుడు గంగ నన్ను అసలు ఆపలేదు. గంగ ఈగో ఉంది కదా. మీరు చూస్తూ ఉండండి నాన్న, నేను గంగ ఈగోని, తన ఆత్మ గౌరవాన్ని ఎలా దెబ్బ కొడతాను అనేది. అమ్మగారు, ఏదైనా తినండి. మీరు అప్పటి నుంచి ఏమీ తినలేదు. సాగర్ ఏమైనా తిన్నాడా? లేదు, చాలా ప్రయత్నించాను, కానీ తను మాత్రం వద్దనే అంటున్నాడు. పైగా ఆకలి లేదట. నాకు కూడా ఆకలిగా లేదు. తీసుకెళ్ళండి. కానీ అమ్మగారు, తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి. చాలా దారుణంగా ప్రవర్తించింది ఆ గంగ నా మనవడు సాగర్తో. తనని నేను వదిలిపెట్టను. తనకి తన స్థానం ఏంటో చూపిస్తాను. రేపే నీకు అర్థమవుతుంది గంగా, ఈ అమ్మగారు ఏం చేయగలరని.
మీరా? గంగ గారు నమస్తే. నమస్తే. మీరు నన్ను గుర్తుపట్టారా? నేను జీకే సింహ, మిసెస్ కాంతం చతుర్వేది గారి లాయర్. నాకు గుర్తుంది. మీకు తెలుసు కదా, కాంతం చతుర్వేది గారు ఈ ఇంటిని కొన్నారు. వేలంలో అందరికంటే ఎక్కువ డబ్బిచ్చి అమ్మగారు ఈ ఇంటిని కొన్నారు. నాకు గుర్తుంది. హ్మ్. మీకు కాంతం గారు ఈ ఇంటిని ఖాళీ చేయమని నోటీస్ పంపించారు. ఇది మీ నోటీస్. చూడండి, 15 రోజుల్లోపు మీరు ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళాలి. నమస్తే. గంగా, ఈ లాయర్ ఇక్కడికి ఎందుకు వచ్చాడు? అమ్మగారు ఇల్లు ఖాళీ చేయమని నోటీస్ పంపించారు. నేనెప్పుడో ఊహించాను. నేను నీకు చెప్పాను కదా, వాళ్ళందరూ నిన్ను వదిలిపెట్టట్లేరు. నిన్ను ఇబ్బంది పెట్టడానికి అవకాశాలు వెతుకుతూ ఉంటారు. ప్రశాంతంగా నిన్ను బ్రతకనివ్వరు వాళ్ళు. సాగర్ నీతో ఏ విధంగా అయితే ఛాలెంజ్ చేసి వెళ్ళాడో తెలియడం లేదు. ముందు ముందు తనేం చేస్తాడని. ఇప్పుడికేం చేయాలి గంగక్క? అది నాకు తెలీదు. కానీ ఒకటి మాత్రం బాగా తెలుసు. వాళ్ళు మనల్ని ఎంత దెబ్బ కొట్టాలని ప్రయత్నించినా ఏం పర్లేదు. వాళ్ళు మనల్ని ఇంట్లో నుండి బయటికి పంపించగలరేమో, కానీ మన ధైర్యాన్ని, మన నమ్మకాన్ని ఎప్పటికీ దెబ్బ కొట్టలేరు. మనకెన్ని సమస్యలు వచ్చినా సరే మనం పోరాడుతూనే ఉండాలి. నా అధికారం కోసం, నా కృష్ణ కోసం. గంగా, ఇవన్నీ వదిలే. నువ్వు కృష్ణ స్కూల్ ఫీజు కట్టి రావాలి కదా. నేను నా జ్యువెలరీ తీసుకొచ్చాను గంగా. వీటిని నువ్వు తాకట్టు పెట్టి కృష్ణ స్కూల్ ఫీజు కట్టేసొచ్చాయి. ఎప్పుడైతే కృష్ణ స్కూల్ ఫీజు గురించి నీతో చెప్పిందో నేను విన్నాను. నువ్వు చాలా కంగారు పడ్డావు. ఇదిగో తీసుకో. జోయ, నువ్వు నా గురించి ఇంతగా ఆలోచిస్తున్నావు. నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ నాకు నీ జ్యువెలరీ అవసరం లేదు. నువ్వు కంగారు పడుకో. డబ్బు నేను అరేంజ్ చేస్తాను. నా దగ్గర కొంత డబ్బు ఉంది, ఇంకా కరుణ సేవింగ్స్ కూడా ఉన్నాయి. నాకు నీ జ్యువెలరీ అవసరం లేదు. కానీ గంగా, ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితికి నీకు ఈ జ్యువెలరీ ఎప్పుడైనా అవసరం రావచ్చు. తాకట్టు పెట్టకపోతే కనీసం వీటిని నీ దగ్గరే పెట్టుకోవచ్చు ప్లీజ్ కదా. జోయ, నేను నీ జ్యువెలరీ ఎలా తీసుకోగలను? అక్క అంటావు, కానీ అక్క చెప్పిన మాట మాత్రం వినవు నువ్వు. తీసుకో. వద్దు జోయ. తీసుకో గంగా. వీటితో అవసరం రాలేదంటే నాకు తిరిగిచ్చేయి. థ్యాంక్ యూ. కరుణ, దీన్ని తీసుకెళ్లి లోపల జాగ్రత్తగా పెట్టు. నేనెళ్ళి కృష్ణ స్కూల్ ఫీజు కట్టేసి వస్తాను. నేను వచ్చేంత వరకు నువ్వు ఇక్కడే ఉండు. నేను ఇప్పుడే వచ్చేస్తాను. సోను, ఒక పని చేయాలి. అర్జెంట్ పని. డబ్బు మొత్తం ఆ బ్యాగ్లోనే ఉంది. ఇప్పుడు కృష్ణ స్కూల్ ఫీజు ఎలా కట్టను? నేను నా జ్యువెలరీ తీసుకొచ్చాను గంగా. వీటిని నువ్వు తాకట్టు పెట్టి
కృష్ణ స్కూల్ ఫీజు కట్టేసి వచ్చాయి.